నమస్కారం స్వామి. నేను శివరుద్ర సాధు స్వామి. నేను కేదార్నాథ్ మహాక్షేత్రాన్ని కట్టాలని చెప్పి ఒక దృక్పథంతో తిరుగుతున్నాను, భిక్షాటన చేస్తూ. ఈ మధ్య నన్ను చాలా మంది అడ్డుకుంటున్నారు గుడి కట్టకూడదని. నన్ను రాయితో కూడా కొట్టారు, మీరు గుడి ఎలా కడతారో చూస్తామని చెప్పి తోసేశారు. నా త్రిశూలాలు, నా రుద్రాక్షలన్నీ తీసేసి చాలా ఇబ్బంది పెడితే, నన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళని కూడా నేను అక్కడ ఉన్న పోలీస్ అధికారుల సాయంతో అరెస్ట్ చేయించడం జరిగింది. సుమారు సంవత్సరాన్నర నుంచి తిరుగుతున్నాను ఎండోన్మెంట్ ఆఫీస్ కి మరియు అక్కడ ఉన్న ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ గుడి స్థలాన్ని ఇవ్వాలని చెప్పేసి 14 ఎకరాల స్థలం శ్రీ వెంకటేశ్వర స్వామి అందరు కబ్జా చేసేసుకున్నారు. 14 ఎకరాల స్థలం కబ్జా చేసేసుకుని కేవలం 500 గజాల స్థలం మాత్రమే వెంకటేశ్వర స్వామికి ఇచ్చారు. మిగతాదంతా అక్రమంగా కట్టుకున్నారు. ఇప్పటివరకు ఎక్కడ కూడా పరిపూర్ణమైన సమాధానం నాకు రాలేదు. ఈ ప్రయత్నంలో సుమారు ఇప్పటికి 1.5 సంవత్సరం వృధా అయిపోయింది. అదృష్టవశాత్తు నేను ఐపీఎస్ అధికారి రంగనాథ్ గారిని కలిశాను, హైడ్రా కమిషనర్ గారిని. ఒక 1.5 మంత్ నుంచి దాని మీద ప్రొఫైల్ చూస్తూ ఉన్నారు. కేదార్నాథ్ క్షేత్రానికి జగద్గిరి గుట్ట 500 గజాల స్థలానికి నేను ముమ్మరంగా ప్రయత్నం చేస్తున్నాను. ఎక్కడ పోయినా నన్ను ఫాలో చేస్తున్నారు ఒక 2-3 మనుషులు. ఈ విషయంలో రంగనాథ్ గారు ముందుకు వచ్చి నాకు 500 గజాల స్థలం న్యాయబద్ధంగా చట్టపరంగానే ఇప్పించాల్సిందిగా ఒక న్యాయాన్ని గెలిపించండి. నన్ను ఈ విషయ వివరణలో కేదార్నాథ్ క్షేత్రంలో న్యాయం చేయాల్సిందని కోరుతూ రంగనాథ్ గారు ఇలాంటి విషయాల్లో ముందుకు రావాలని చెప్పి తెలియడం జరుగుతుంది. నమస్కారం స్వామి.